మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ కలిపి చక్కటి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా సంఘంలో మీ యొక్క కష్టానికి తగిన, మీ శ్రమకి తగిన ప్రతిఫలం గౌరవ రూపంలో కానీ గుర్తింపు రూపంలో కానీ రావడం, ప్రయాణాలు చేయడానికి ఆసక్తి అధికంగా చూపించడం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, ఆ నేపథ్యంలో తల్లితో కలిసి స్వగ్రామ సందర్శన కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. అదేవిధంగా షాపింగ్ లాంటివి, అలాగే ఏదైనా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. సజ్జన సహకారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మిత్రులతో కలిపి మంచి చర్చలు చేస్తారు. అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కువ శ్రమ చేస్తారు. సంఘంలో మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిత్రుల యొక్క సహకారంతో లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తిగత శ్రమతో మీకు నూతన అవకాశాలు రావడం, అదేవిధంగా మీ ఆరోగ్య రీత్యా మీరు కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడానికి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో, అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్, అంటే రోజు చేసుకునే నిత్య జీవితంలో ఉండే జీవితంలో కొన్ని చిన్న కీలకమైన మార్పులు చేసుకుంటూ ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది, అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మొదలైన వాటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆలోచనలలో తెలియని ఆందోళనలకి అవకాశం ఉన్నప్పటికీ ఆందోళనని అధిగమించే విధంగా మంచి వ్యక్తుల యొక్క కలయిక, కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు గౌరవం పెరగడం, అలాగే కుటుంబంలో మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉండడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి మీద ఎక్కువ శాతం పాజిటివ్గా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా బంధువర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు, వారితో కలిపి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, సంతానవర్గం అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, సృజనాత్మకతను చక్కగా పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా గృహ వాతావరణంలో మీకు ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా ఇంతకుముందు అవన్నీ సమస్యపోవడం, చాకచక్యంగా మాట్లాడుతూ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రతి చోట కూడా మీదైన మార్కులో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు గృహాన్ని అందంగా మలుచుకోవడానికి, గృహ సంబంధమైన విషయాల కొరకు, గృహ వాతావరణంలో ఒక చక్కటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మార్పులు లాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడడం, ఖర్చులు అనేవి ఉన్నా కూడా అది మీకు మానసిక ప్రశాంతతతో కూడినవి. ముఖ్యంగా గృహంలో మార్పులు లాంటివి చేయడానికి, స్థిరాస్తుల కొనుగోలు కొరకు కానీ, స్థిరాస్తులను వృద్ధి చేయడానికి కానీ ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది, అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యల మీద దృష్టి కేటాయించడం, మాట విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలు సందర్శించడానికి ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక మందిరాల దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది అన్న భావనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, వారి యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉండడం, వారితో కలిపి చాలా కాలంగా ఆగుతూ వచ్చిన మీ ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన మార్పులు జరిగే రోజుగా కూడా దీన్ని మనం గుర్తించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా ఈ సింహరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సామర్థ్యంతో పనులు నిర్వర్తిస్తారు. ఆగిన పనులు ముందుకెడతాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి, మంచి సౌకర్యవంతమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆహారానికి సంబంధించి మంచి ఆహారాన్ని స్వీకరించడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే మీ యొక్క తోబుట్టులకు సంబంధించి కానీ లేకపోతే మీ ప్రియమైన మిత్రులకు సంబంధించి కానీ వారితో
వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి కొరకు మంచిగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి సహకారంతో పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలలో ఆశించిన ఫలితాలు చాలా వరకు మీకు ప్రశాంతతనిచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఏ విషయంలోనైతే మీకు ఆగుతూ వస్తుంది అనుకుంటున్నారో ఆ విషయంలో మీకు అనుకూలతలు, మాట విలువ పెరగడం, కుటుంబంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లి, భాగస్వామి వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి మీకు లభ్యమవుతాయి. ఆర్థిక విషయాలతో పాటు కుటుంబంలో చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే సమయస్ఫూర్తి పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని చక్కగా వ్యక్తీకరించడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో చక్కటి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సహకారంతో పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలకి, అదేవిధంగా దూర ప్రయాణాలతో పాటు సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఆలోచనలు చేయడం, ముఖ్యంగా మీ ఈ ఆలోచనలలో అధిక శాతం కుటుంబానికి సంబంధించిన విషయాలు, వారి అభివృద్ధి, కుటుంబ సభ్యుల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెంపొందించుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమ అధికమైన, బాధ్యతలు అధికమైన, ఎక్కువ శాతం మీరు మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతోంది. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారంతో పాటు, వారి దీవెనలతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితోనూ సంతానంతోనూ కలిపి మంచి ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు, ముఖ్యంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా కూడా దీన్ని ఒకటి భావన చేయొచ్చు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యులతో చేసే సంప్రదింపులు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతోంది. అదేవిధంగా కొంత మానసిక ప్రశాంతతను మాత్రం పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో ప్రణాళికలు వేసుకోవడానికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాలు మానసిక ప్రశాంతతని పెంపొందిస్తాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి ఆశించిన విషయాలలో ఆర్థికంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి పరంగా కావచ్చు, ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చాలా కాలంగా రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా ఆ విషయంలో మీకు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన ధనం కావచ్చు, వ్యాపారపరమైన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంతవరకు అనుకూలతలు అనేవి చూపించే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు కొంత ముందుకు జరగడానికి అవకాశం అనేది ఉంది. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద కూడా మీరు చక్కగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు ఆగినవి ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? భాగస్వామి సహకారంతో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కలిపి అభివృద్ధి కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. గుర్తింపు, గౌరవం పెరగడం, ఆశించిన విషయాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మంచి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన మాట పట్టింపులు లేకుండా ఘర్షణలు అధిగమిస్తూ ఆరోగ్య విషయంలో కావచ్చు, అదేవిధంగా మీకు ఏదైనా ప్రత్యర్థుల మీద విజయ సాధనలో కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి తండ్రి పెద్దలతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, వారి సలహాలతో మీరు మంచి గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. పోటీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలైనా పెద్దల యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధువుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపడే విధంగా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. బంధువులతో కలిపి చర్చలు, బంధువర్గం కుటుంబానికి రాక వారితో కలిపి మాట్లాడడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితేటలతో ఆ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకొని ఎదురైన ఆటంకాలని కూడా అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా పెట్టుకున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా వాయిదా పడే అవకాశాలు ఉండడం బట్టి వీలైనంతవరకు తగిన మెళకువలతో ముందుకు వెళ్ళవలసిన ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కానీ, ఆలోచనలలో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ మంచి వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం, ముఖ్యంగా మీ కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క తోబుట్టులు కావచ్చు, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆలోచనలని సద్వినియోగపరుచుకునే విధంగా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు. కానీ ఆరోగ్య విషయంలో చిన్నపాటి శ్రద్ధ మాత్రం అవసరం. అనవసరమైన ఆలోచనలతో కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు చాకచక్యంగా అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతోంది.